హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చదివే కథ పేరు రిషి వర్స్ శృతి. రచయిత శివప్రసాద్ గారు. ఇక కథలోకి వెళ్తే, అనసూయమ్మ ఎలాగైనా తన మనవడికి తనకి నచ్చిన అమ్మాయితోనే పెండ్లి చేయాలని నిర్ణయించుకొని శాస్త్రి గారిని ఇంటికి పిలుస్తుంది. శాస్త్రి గారు ఇచ్చిన ఫోటోల్లో ఒక ఫోటో అనసూయమ్మ కంట పడుతుంది. వెంటనే అనసూయమ్మ ఈ అమ్మాయిని ఇదివరకు ఎక్కడో చూశానే అని గుర్తుకు చేసుకుంటూ, ఈ అమ్మాయిని కనిపాకం గుడిలో చూసా. చాలా పద్ధతి గల అమ్మాయి, చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న అమ్మాయి, నాకు ఇలాంటి అమ్మాయే కావాలి అనుకుంటూ శాస్త్రి గారితో, చూడండి కృష్ణశాస్త్రి గారు, ఈ అమ్మాయి నాకు బాగా నచ్చింది, ఈ అమ్మాయి వివరాలు చెప్పండి అని అంటుంది. వెంటనే శాస్త్రి గారు, అయ్యో ఈ అమ్మాయి గురించా, అది అని అంటుంటే అనసూయమ్మ, ఏంటండి వివరాలు చెప్పడానికి అంతలా ఆలోచిస్తున్నారు అని అంది. అప్పుడు శాస్త్రి గారు, అంటే అది మీరేమో పెద్ద కోటీశ్వర్లు, వాళ్ళేమో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అందులోనూ నాకు ఈ ఫోటో 1 సంవత్సరం ముందు ఇచ్చారు, ఆ తర్వాత అని అంటూ ఉంటే అనసూయమ్మ అందుకొని, చూడండి శాస్త్రి గారు, నాకు ఆస్తులతో పని లేదు, నాకు సాంప్రదాయంగా ఉన్న అమ్మాయి కావాలి, మంచి మనసుంటే చాలు. ఇక ఫోటో ఇచ్చి సంవత్సరం అయితే ఏంటి, 2 సంవత్సరాలు అయితే ఏంటి, ముందు తన వివరాలు చెప్పండి అని అంది. అప్పుడు శాస్త్రి గారు, అమ్మ ఈమె పేరు శృతి, శ్రీరామ జానకిలా ఒక్కగానొక్క కూతురు. లాస్ట్ ఇయర్ అమ్మాయి బీటెక్ అవ్వగానే శ్రీరామ్ గారు కూతురికి మంచి సంబంధం చూడమని ఈ ఫోటో ఇచ్చారు. కానీ 8 నెలల క్రితమే శ్రీరామ్ గారు ఆయన భార్య కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుంచి అమ్మాయి వాళ్ళ పిన్ని వద్దే ఉంటుంది అని చెప్తాడు. అందుకు అనసూయమ్మ, అయ్యో పాపం అంటూ, చూడండి శాస్త్రి గారు, మీరు ఎలాగైనా ఈ సంబంధాన్ని కలపండి, మీకు ఎంత డబ్బు అయినా ఇస్తాను. ఎందుకో నా మనసుకి అనిపిస్తుంది ఈ అమ్మాయి నా మనవడికి సరైన జోడి అని అంటూ 10,000 రూపాయలు శాస్త్రి చేతిలో పెడుతుంది. తర్వాత సీతారా, శృతి పిన్ని ఇంటిలో శాస్త్రి గారు, చూడమ్మా శృతికి మంచి సంబంధం వచ్చింది, పెద్ద కోటీశ్వరులు, కట్నం కూడా వద్దంటున్నారు అని చెప్తారు. ఇంతలోనే పక్కనే కూర్చున్న పెద్దాయన, అదేంటి కోటీశ్వరులు అంటున్నారు, కట్నం కూడా వద్దు అంటే ఇందులో ఏమైనా అని అంటుంటే శాస్త్రి గారు, అయ్యో అలాంటిది ఏమీ లేదండి, అయినా నేను అలాంటి సంబంధం చూస్తానా, అనసూయమ్మ గారికి మీ శృతి లాంటి సాంప్రదాయ గల అమ్మాయి కావాలంట అని అంటుంటే ఆ పెద్దాయన అందుకొని, అలా అయితే ఇంకేం, చూడు సీతారా, ఇంత మంచి సంబంధం ఓకే చేసేయి అన్నారు. అప్పుడు సీతారా, అది కాదు బాబాయ్, శృతికి ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశమే ఉందో లేదో, తన పేరెంట్స్ జ్ఞాపకాల నుంచి ఇప్పుడిప్పుడే తను నార్మల్ అవుతుంది అని అంటారు. అప్పుడు శాస్త్రి గారు, చూడమ్మా తప్పుగా అనుకోకు, చావు జరిగిన ఇంట్లో సంవత్సరం లోపు పెళ్లి జరిగితే మంచిది, అందులోనూ మంచి సంబంధం. శృతికి పెళ్ళి అయితే పైనున్న వాళ్ళ అమ్మా నాన్నల ఆత్మలకు సంతృప్తి కలుగుతుంది అని అంటారు. ఈ మాటలకు అక్కడున్న పెద్ద మనుషులంతా మంచిదే అని సీతారా వైపు చూస్తూ అంటారు. సీతారా ఏమో, ముందుగా నేను శృతిని అడగాలి, తనకు ఇష్టమైతేనే మీకు కబురు చేస్తా అంటూ శాస్త్రి గారికి చెప్పి శృతితో మాట్లాడడానికి వెళ్తుంది. శృతి చాలా అందమైన అమ్మాయి, వైట్ స్కిన్, 5.5 హైట్, గుండ్రటి మొహం, అందమైన కళ్ళు, తెలివైన అమ్మాయి. శృతి నాన్నగారు శ్రీరామ్ గారు ఆంధ్ర బ్యాంక్లో మేనేజర్, చాలా మంచి మనిషి, ఎప్పుడు అందరికీ ఏమడిగినా కాదనకుండా సహాయం చేసేవారు. ఇక భార్య జానకి భర్త అడుగుజాడలో నడుస్తుంది. ఈ దంపతులకు ఒకటే లోటు, పిల్లలు. పెళ్ళై 7 సంవత్సరాలు అయినా పిల్లలు లేరు. బంధువులంతా 2వ పెళ్ళైనా చేసుకోమంటే లోపం తనలో ఉండొచ్చు కదా అంటూ భార్యను తక్కువ చేసేవాడు కాదు. కానీ జానకమ్మ మొక్కని దేవుడు అంటూ లేదు. పాపం దేవుడు కరుణించి జానకి కడుపు పండి శృతికి జన్మించింది, లేక పుట్టింది. ఇక శృతిని వాళ్ళ నాన్న యువరాణిలా పెంచారు, ఏది లోటు లేకుండా పెంచారు. శృతికి కూడా నాన్నగారే సర్వస్వం, అమ్మ మాట ఎప్పుడూ జవదాటలేదు, ఎంతో పద్ధతిగా పెరిగింది, ఆత్మాభిమానానికి మరో పేరు తను. ఒకరోజు శృతి పేరెంట్స్ బంధువుల పెళ్లికి బయలుదేరారు. శృతి మాత్రం బెస్ట్ ఫ్రెండ్కు హెల్త్ బాలేదని చూడడానికి వెళ్తుంది. శ్రీరామ్ జానకిలు తిరిగి వస్తూ యాక్సిడెంట్లో చనిపోతారు. శృతికి పెద్ద షాక్, జీవితం మొత్తం శూన్యం అయిపోయినట్టుగా ఉంటుంది. అప్పటి నుంచి శృతి పిన్ని శృతిని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది. ఇక ప్రజెంట్లో వస్తే, శృతి తన గదిలో ఒంటరిగా కూర్చొని ఉంటుంది. సీతారా శృతితో ఇలా అంటుంది, శృతి, మంచి సంబంధం వచ్చింది, కానీ నీకు ఇష్టమైతేనే వారికి కబురు పెడతా అని. చూడమ్మా శృతి, బావగారు నన్ను కన్నబిడ్డలా చూసుకున్నారు, ఇప్పుడు నీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను,
ఇందులో బలవంతం ఏమీ లేదు. నీకు ఇంకా పై చదువులు చదవాలంటే చదువుకో అని అంటుండగానే చుట్టాలు అందరూ అక్కడికి వచ్చి, అవేం మాటలే సితారా, ఇంత మంచి సంబంధం వస్తే అలా అంటున్నావు? అయినా మీకు మాత్రం ఇప్పుడు ఒక మగతోడు ఉన్నాడా ఏంటి? మీ అబ్బాయి చూస్తే ఇంటర్ చదువుతున్నాడు. అయినా ఇవన్నీ వదిలేయ్, అదృష్టం మళ్ళీ మళ్ళీ రాదు, ఒప్పుకోవే తల్లి అంటూ శృతి వైపు చూశారు. సితార మాత్రం శృతి వైపు చూస్తూ, నీ మనసులో ఏమీ ఉంటే అది చెప్పమ్మా అంది. శృతికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. కానీ శృతి మనసులో, నిజమేగా, పిన్నికి మాత్రం ఎన్ని రోజులు భారంగా ఉండాలి? జాబ్ చేద్దామంటే ఇక్కడ కుదరదు, సిటీకి వెళ్ళాల్సిందే. పిన్ని ఇప్పుడు నన్ను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనివ్వదు, తను వస్తా అని అంటుంది. ఇక్కడేమో తనది గవర్నమెంట్ జాబ్, అదే పిన్నికి ఆధారం. దీపక్ సితార కొడుకు, ఇంకా చదువుకుంటున్నాడు అనుకుంటూ శృతి అందరి వైపు చూసి, మీ ఇష్టమే నా ఇష్టం అని అంటుంది. పిన్ని మాత్రం శృతి వైపు చూస్తూ, మనస్ఫూర్తిగానే అంటున్నావా అని అంది. శృతి అవును అన్నట్టుగా తల ఊపుతుంది. మరుసటి రోజు అనసూయమ్మ తన మనవరాలు రితిని మరియు కృష్ణశాస్త్రి గారిని తీసుకొని సితార ఇంటికి పూలు పండ్లతో వచ్చింది. అక్కడ సితార వాళ్ళకి అన్ని మర్యాదలు చేస్తుంది. ఇంతలోనే శృతిని అక్కడకు తీసుకొస్తారు. శృతిని చూసి అనసూయమ్మ ఎంతగానో మురిసిపోయి, అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది అంటూ అక్కడ ఉన్న వారికి రితిని చూపిస్తూ, తను నా మనవరాలు, తనకి పెళ్ళై 6 సంవత్సరాలు అయింది, ఒక బాబు కూడా ఉన్నాడు, అల్లుడి గారికి రావడం కుదరలేదు అని చెప్తుంది. ఇంతలో సితార గారు, మరి అబ్బాయి రాలేదు అండి అని అడుగుతుంది. అప్పుడు అనసూయమ్మ, వాడు బిజినెస్ పని మీద అమెరికా వెళ్ళాడు, రేపు వస్తాడు, మేము కూడా ఇక్కడికి రేపే రావాలనుకున్నాం. ఈలోపు పంతులు గారు ఈరోజే మంచి ముహూర్తం ఉందని అంటే వచ్చేశాం. మాకు అమ్మాయి బాగా నచ్చింది, ఇదిగోండి అబ్బాయి ఫోటో, పేరు రిషి అంటూ ఇచ్చింది. ఫోటో చూడగానే అందరికీ రిషి తెగ నచ్చేశాడు. అందరూ ఇద్దరి జోడి బాగుంటుందన్నారు. శృతిని సితార లోపలికి తీసుకెళ్లి ఫోటో చూపిస్తూ, నచ్చాడా అని అడుగుతుంది. శృతి ఫోటో చూడకుండా, నీకు చెప్పాగా పిన్ని, మీ ఇష్టమే అని అంటుంది. అది కాదు అని సితార అంటుండగానే ఒక అమ్మాయి వచ్చి, పిన్నిగారు మిమ్మల్ని అక్కడ పిలుస్తున్నారు అని అంటుంది. సితార హాల్లోకి వెళ్ళగానే అక్కడ పెద్ద మనుషులంతా, ఇంకేం ఆలస్యం, నిశ్చితార్థానికి ముహూర్తం చూడండి అని అంటారు. పంతులు గారు ఇద్దరి జాతకాలు చూస్తూ, ఓహో చాలా బాగుంది ఈ ఇద్దరి జాతకం. వీరి జాతకం ప్రకారం 3 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది. ఆ ముహూర్తంలో పెళ్లి జరిపిస్తే ఎన్ని జన్మలైనా విడిపోరు, అంత మంచి ముహూర్తం అని అంటారు. ఆ మాట వినగానే అందరూ, అదేంటి ఎంగేజ్మెంట్కు ముహూర్తం పెట్టమంటే ఏకంగా పెళ్లికే పెట్టారు అని అంటూ ఆశ్చర్యపోయారు. అప్పుడు పంతులు గారు, మరేం చేయమంటారు, వీరి జాతకం ప్రకారం ఈ ముహూర్తం అద్భుతంగా ఉంది. ఇలాంటి ముహూర్తం మళ్ళీ ఎన్నాళ్ళకో గానీ రాదు, మరి మీ ఇష్టం అని అంటారు. అనసూయమ్మ మనసులో ఎంతో సంతోషపడుతూ, పంతులు గారు అంతగా చెప్తున్నారంటే ఇంకేం, అప్పుడే ఓకే చేద్దాం అని అంటుండగా సితార, పిన్నిగారు 3 రోజులు అంటే ఎలా, మేము అన్నీ చూసుకోవాలిగా, అది కాకుండా అబ్బాయి అమ్మాయిని చూడనే లేదు, తన అభిప్రాయం తెలుసుకోవాలిగా అని అంటుంది. అప్పుడు అనసూయమ్మ, అబ్బాయి గురించి మీరేం ఆలోచించకండి, నా ఇష్టమే వాడి ఇష్టం, ఇంకా పెళ్లి పనులు అంటారా, ఇప్పుడే మా మేనేజర్కు ఫోన్ చేస్తా, అన్నీ తనే అరేంజ్ చేస్తాడు అని అంటారు. సితారకు మాత్రం సంతోషంగా ఉన్నా శృతి ఇంకా 2 రోజులే తనతో ఉంటుందని దిగులు పడుతుంది. అనసూయమ్మ మాటకి అందరూ సంతోషంగా ఉంటే ఇద్దరి మొహాలు మాత్రం రగిలిపోయాయి. ఒకరు రితి, చాలా రిచ్ కదా, తమ్ముడికి మిడిల్ క్లాస్ అమ్మాయితో పెళ్ళి అసలు నచ్చదు, కానీ నాన్నమ్మ కోసం సైలెంట్గా ఉంది. ఇంకొకరు గుండమ్మ, ఈమె శృతికి అత్తవరస అవుతుంది, కొడుక్కి శృతికిచ్చి పెళ్లి చేయాలని చూసింది. కానీ కొడుకు ఇంకొక అమ్మాయిని ప్రేమించినట్లు తెలిసి శృతి నాన్నగారే గుండమ్మ కొడుక్కి ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరిపించారు. అప్పటి నుంచి శృతి జీవితం నాశనం అవ్వాలని చూసేది. ఇప్పుడు ఇంత మంచి సంబంధం వచ్చాక ఇక ఓర్వలేకపోయింది. ఇక్కడ అనసూయమ్మ రిషికి ఫోన్ చేసి విషయమంతా చెప్పి, పెళ్ళి 3 డేస్ ఉందిగా, మేము ఇక్కడే ఉంటాము, అక్కడ మీ బావ నిన్ను పికప్ చేసుకుంటాడు, ఇద్దరు ఇక్కడ వచ్చేయండి అని అంటుంది. పెళ్లి విషయం వినగానే రిషి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇక్కడ రిషి ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. రాజారావు పెద్ద కోటీశ్వరుడు, ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి అధిపతి. రాజారావుకి అనసూయమ్మకి కూతురు కొడుకు, కూతురు లక్ష్మికి ఒక కొడుకు, కొడుకు ధనారావుకి రితి, రిషికుమార్ 2 పిల్లలు. రాజారావుకి మనవడు అంటే ఏనలేని ప్రేమ. అందులో రిషి పుట్టినప్పటి నుంచి రాజారావుకు అన్నీ బాగా కలిసొచ్చాయి, బిజినెస్ ఇంకా బాగా డెవలప్ అయ్యాయి. అందుకే
ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని మనవడు పేరు కలిసొచ్చేలా ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్గా మార్చాడు. రిషికి 5 years ఉన్నప్పుడు రాజారావు కూతురు, అల్లుడు, వాళ్ళ కొడుకు అండ్ కొడుకు కోడలు ఫ్యాక్టరీ చూడాలని వెళ్ళి అక్కడ కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. అందరినీ పోగొట్టుకున్న రాజారావు దంపతులకు రితి, రిషి మాత్రమే మిగిలారు. అందుకే మనవడు మనవరాలును చాలా గారాబంగా పెంచుతారు. ఆ గారాబం వల్ల రితికి కోటీశ్వరులు అన్న అహంకారం కూడా మొదలవుతుంది. ఇంకా రిషినేమో లండన్లో MBA చేసి తాతగారు చనిపోయాక ఇండియాకి వచ్చి బిజినెస్లు అన్నీ చూసుకున్నాడు. రిషి చాలా క్యూట్గా సిల్క్ హెయిర్తో 5.8 హైట్తో అందంగా ఉంటాడు. కొంచెం కోపం, కొంచెం పొగరు, కొంచెం అహంకారం అన్నీ కలిసిన అందగాడు. రిషి లైఫ్ చాలా రిచ్గా ఉంటుంది. ఆఫీస్ వర్క్ అవ్వగానే పబ్లు, పార్టీలు అంటూ ఎంజాయ్ చేసేవాడు. రిషి ఒక మోడల్ అయిన నిషాతో రిలేషన్లో కూడా ఉన్నాడు. ఆ విషయం అలా ఇలా పాకి న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. అది చూసినప్పటి నుంచి అనసూయమ్మ గుండెలో గుబులు మొదలయ్యింది. మనవడు కులం గోత్రం లేని అమ్మాయిని ఇంటికి ఎక్కడ తీసుకొస్తాడో అని ఆలోచించి హార్ట్ అటాక్ వస్తుంది. డాక్టర్లు రిషితో నానమ్మ బాధ కలిగించకుండా చూసుకోమంటూ చెప్తారు. ఇదే ఛాన్స్ అనుకొని అనసూయమ్మ రిషితో మాట తీసుకుంటుంది. తను చూసిన అమ్మాయితోనే పెళ్లి చేసుకోవాలంటుంది. నానమ్మ పరిస్థితి చూసి కాదనలేకపోతాడు రిషి. టు బి కంటిన్యూడ్.